Hi guys, welcome to Lucky Sports Talk. వీడియోలో అయితే SRH vs LHG మ్యాచ్ నెంబర్ 7 IPL 2025 లో. సో ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్ లో జరగబోతుంది. నైట్ 7:30 PM కి అయితే లైవ్ ఉంటుంది. ఇక హైదరాబాద్ అనగానే మన అందరికీ తెలిసిందే మంచి బ్యాటింగ్ ప్యారడైస్ అయితే ఉంటుంది. SRH vs RR మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో 500+ రన్స్ అయితే స్కోర్ చేసినాయి రెండు టీమ్స్ కలిపి. సో మంచి బ్యాటింగ్ వికెట్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక హై స్కోర్ అయితే స్కోర్ చేసి ఆ పొజిషన్ మీద మంచి ప్రెషర్ పెడితే బాగుంటది. ఇక LHG వర్సెస్ SRH లాస్ట్ టైం 2024 లో జరిగినప్పుడు ఉప్పల్లో ఏం జరిగిందో మన అందరికి తెలిసిందే. 167 రన్స్ అయితే జస్ట్ 9.4 ఓవర్స్ లో చేంజ్ చేసి SRH. సో లాట్ ఆఫ్ డ్రామా అయితే చూసినాం అక్కడ. కేఎల్ రాహుల్ కి ఓనర్ కి గొడవ అవ్వడం, కేఎల్ రాహుల్ LHG నుంచి వెళ్ళిపోవడం. సో మ్యాచ్ చాలా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు LHG టీమ్ అయితే. ఈ మ్యాచ్ లో SRH గురించి చూసుకుంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేయాలని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా టాప్ 6 బ్యాటర్స్ అందరూ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో ఉన్నారు ఆ మ్యాచ్ లో. సో ట్రావిస్ హెడ్ 70+ రన్స్ కొట్టిండు. ఇషాన్ కిషన్ అయితే తన డెబ్యూట్ మ్యాచ్ లో 100 కొట్టిండు. సబ్జెక్ట్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అలాగే క్లాస్ అయిన అందరూ కూడా క్విక్ ఫైర్ రన్స్ అయితే చేసిళ్ళు వాళ్ళు 200 స్ట్రైక్ రేట్ తోని. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసిళ్ళు ఉప్పల్లో. సో వాళ్ళకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఫినిషింగ్ లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు. అభినవ్ మనోహర్ అలాగే అనికేత్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో అభినవ్ మనోహర్ అయితే కొంచెం ఫెయిల్ అయిన అని చెప్పొచ్చు. సో క్విక్ గా రన్స్ చేసే ప్రయత్నంలో తన వికెట్ అయితే కోల్పోయిండు. అనికేత్ వర్మ ఒక షాట్ 6 కొట్టిండు. అలాగే నెక్స్ట్ షాట్ కూడా 6 కొట్టబోయి అవుట్ అయ్యిండు. సో మంచి యంగ్స్టర్స్ అయితే ఉన్నారు ఫినిషింగ్ లో, మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళు. ఒకవేళ టాస్ విన్ SRH ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 300+ రన్స్ అయితే పక్క స్కోర్ చేస్తారనిపిస్తుంది నాకు. ఎందుకంటే LHG బౌలింగ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి. ఇక SRH బౌలింగ్ గురించి చూసుకుంటే 242 రన్స్ కన్సిడర్ చేసినప్పటికీ మంచిగానే పర్ఫార్మ్ చేసిల్లని చెప్పొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఓవర్స్ లో అయితే చాలా బాగా వేసిల్లు. సిమర్జిత్ సింగ్ అయితే SRH డెబ్యూట్ చేసిండు. తన ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. సో RR ని చేజ్ లో బ్యాక్ కి నెట్టేసిండు అని చెప్పొచ్చు 2 వికెట్స్ తీసుకొని. సో అలాంటి మంచి మంచి ఓవర్స్ 2-3 పడ్డాయాలు SRH విన్ అయిపోద్ది మ్యాచ్ లో. అలాగే సిమర్జిత్ సింగ్ గురించి ప్యాట్ కమిన్స్ కూడా సీజన్ ముందే చెప్పిండు. సో ఈ IPL 2025 లో SRH నుంచి ఇంపాక్ట్ ఫుల్ గా పర్ఫార్మ్ చేసే 3 పర్ఫార్మెన్స్ ని చెప్పమంటే అందులో సిమర్జిత్ సింగ్ పేరు కూడా చెప్పిండు ప్యాట్ కమిన్స్. సో కెప్టెన్ కి అతని మీద చాలా నమ్మకం ఉంది. మంచి బ్యాటింగ్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి సిమర్జిత్ సింగ్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. షమి కూడా చాలా మంచిగా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిండు అని చెప్పొచ్చు. 1 వికెట్ కూడా తీసిండు SRH కి. సో పోను అతనైతే ఇంకా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. మెయిన్ హర్షల్ పటేల్ గురించి చెప్పుకోవాలి. మిడిల్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో సూపర్ బౌలింగ్ చేసిండు. ఎక్కువ రన్స్ కూడా ఇయ్యలే. మిగతా బౌలర్స్ అందరు రన్స్ ఇస్తుంటే ఆడమ్ జాంపన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా దించిండు స్పిన్నర్ గా. సో అతను కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో రాహుల్ చహర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పల్లో ఒకే స్పిన్నర్ తో వెళ్లే అవకాశం ఉంది. బ్యాటింగ్ ట్రాక్ ఉంటది కాబట్టి. సో రాహుల్ చహర్ ని ఆడిపిస్తే మాత్రం మంచి ఆప్షన్ ఉంటది వాళ్ళకి. ఇంకొక ఆల్రౌండర్ ఫినిషర్ ని ఆడిపించుకోవడానికి కమింద్ మెండిస్ ఆర్ బియాన్ ముల్డర్ లాంటి ప్లేయర్స్ ని ఆడిపించుకోవచ్చు వాళ్ళు. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నుంచి తన కెప్టెన్సీ బాగున్నప్పటికీ బౌలింగ్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేయలేడని చెప్పాలి. 0 for 60 రన్స్ అయితే ఇచ్చిండు 4 overs లో. సో బ్యాటింగ్ పిచ్ కాబట్టి కామన్ గా వెళ్తుండొచ్చు, కానీ కెప్టెన్ గా ముందు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి అతను బౌలింగ్ లో అయితే. ఇక లక్నో సూపర్ జైంట్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ఢిల్లీతో మ్యాచ్ అయితే ఆడారు. సో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం ఫెయిల్ అయ్యాలని చెప్పొచ్చు. ఈజీ మ్యాచ్ ని వాళ్ళు కోల్పోయారు బికాస్ ఆఫ్ వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ వల్ల. ఇక బ్యాటింగ్ గురించి చూసుకుంటే మార్క్రమ్ ఓపెనర్ గా ఫెయిల్ అయిపోయిండు. సో 14 balls లో 15 runs అయినా స్కోర్ చేసిండు. ఇక మిచెల్ మార్టిన్ ఓపెనింగ్ ఆడిపోయడం వల్ల అతను 70+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. అలాగే నికోలస్ పురం కూడా నెంబర్ 3 లో వచ్చి 70+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో వాళ్ళిద్దరు బ్యాటర్స్ కూడా బాగా ఆడడంతో మంచి స్కోర్ అయితే వచ్చింది వాళ్ళకి, 200+ స్కోరు. ఇక పంత్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యిండు 6 ball డక్. సో అతను ఇక్కడ మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటది కాబట్టి తను కంబ్యాక్ ఇవ్వడానికి మంచి ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే మిల్లర్ కూడా ఉన్నాడు. సో మిల్లర్ కూడా కొన్ని క్విక్ ఫైర్ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఇక్కడ అతను కూడా బాగా ఆడే అవకాశం ఉంది. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఓన్లీ మార్క్రమ్ ని మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అర్షిన్ కులకర్ని లాంటి ప్లేయర్ ని తీసుకుంటే, సమర్ జోసెఫ్ లాంటి ఫారం పేసర్స్ కూడా కొంచెం బౌలింగ్ లోకి తీసుకొని కొంచెం స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉంటది వాళ్ళకి బౌలింగ్ ని. కానీ మార్క్రమ్ అయితే తీసేయారు అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి SRH గ్రౌండ్ లో అన్న అనుభవం అయితే ఉంది. 2023 లో క్యాప్టెన్ చేసిండు, 2024 లో కూడా SRH తో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ కొంచెం ఆ గ్రౌండ్ గురించి అతను కొంచెం తెలిసి ఉంటారు కాబట్టి అతనికి కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నా. ఇక వీళ్ళకి ఫినిషింగ్ లో ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో బ్యాటింగ్ అయితే డీప్ బ్యాటింగ్ ఉంది. సో ఇలాంటి బ్యాటింగ్ పిచ్ లో వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక LHG బౌలింగ్ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ కూడా ఇంజూర్ అయిపోయారు. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్. సో మెయిన్ పేసర్స్ అందరు ఇంజూర్ ఉండడంతో వాళ్ళు వేరే పేసర్స్ తో ఆడిపిస్తారు. శార్దుల్ ఠాకూర్ ని మోసిన్ ఖాన్ కి రిప్లేస్మెంట్ గా తెచ్చి అతను ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్స్ తీసిండు, మంచిగా చేసిండు అని చెప్పొచ్చు. కానీ తర్వాత కొన్ని రన్స్ అయితే కన్సిడర్ చేసిండు అతను. సో మిగతా బౌలర్స్ కూడా అంతే, 1-2 overs బాగా ఇస్తున్నారు. మిగతా ఓవర్స్ లో రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. సో ఇది ఈ విధంగా కొనసాగుతుంది. SRH అయితే 300 రన్స్ స్కోర్ చేయడం పక్కా అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే శార్దుల్ వర్సెస్ SRH ఓపెనర్స్, క్లాసెన్ వర్సెస్ రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ మణిమారన్ సిద్ధార్థ్. అలాగే LHG వైపు నుంచి చూసుకుంటే పూరన్ వర్సెస్ జాంపా, ప్యాట్ కమిన్స్ వర్సెస్ రిషబ్ పంత్, హర్షల్ పటేల్ వర్సెస్ డేవిడ్ మిల్లర్, షమి వర్సెస్ మిచెల్ మార్ష్. సో ఇవైతే కొన్ని మెయిన్ బ్యాటర్స్ చెప్పుకోవచ్చు.
సిమర్జీత్ సింగ్ వర్సెస్ మిషెల్ మార్జ్ కూడా మంచి బ్యాటిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో మన లక్కీ పోస్ట్ ఆఫ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి.